శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం శ్రీలక్ష్మి చెన్నకేశవపురం వైఎస్ఆర్ సర్కిల్ నందు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీలక్ష్మి చెన్నకేశవపురం, ప్రియాంక నగర్, వైఎస్ఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ సంబంధించిన ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ 2024లో ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, మేడాపురం సూరి, మేడాపురం వెంకటేష్, సరితాల భాష, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన 25, 26 వార్డు, 27 వార్డు, 28 వార్డు ప్రజలందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి నమస్కారం. పిల్లలందరూ మాట్లాడుకోండి. ఎవరు మనకు మంచి చేశారు, ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది, ఎవరి హయాంలో ఈ పేదల బతుకుకు అండగా ఎవరు నిలబడ్డారు, వీటన్నిటి గురించి కూడా మనం ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి తల్లి. ఎందుకంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో, 73 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రోజు కూడా ఒక పేదవానికి సాయం చేయాలి, ఒక పేదవానికి మేలు జరగాలి అని గతంలో ఏ నాయకుడు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. మొట్టమొదటిసారిగా బాబు నువ్వు నిశ్శబ్దంలో ఇట్లా ముందుగా ఒక మంచి చేయాలని ఏ నాయకుడు కూడా ఆలోచించలేదు. మొట్టమొదటిసారి మన కోసం ఒకడు వచ్చాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మీకు అండగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను, మీ కష్టంలో నేను పాల్గొంటాను, మీ కుటుంబంలో, మీ జీవితాల్లో మంచిగా తీసుకొని పోతాము అని చెప్పేసి ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మనకు ఒక వాగ్దానం చేయడం జరిగింది. నేను విన్నాను, నేను ఉన్నాను అనే మనందరి యొక్క నమ్మకాన్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా వినండి తల్లి. ఎందుకంటే ఆడోళ్ళు ముఖ్యంగా మీరే, లెక్కంతా మీ దగ్గరే ఉంది, మా దగ్గర ఎవరి దగ్గర లేదు. ఆ లైన్లో నిలబడిన వాళ్ళంతా మీ దగ్గర అడగాల్సిందే, మీరు దాచి పెట్టుకున్న లెక్కలు వీక్కోవాల్సిందే వాళ్ళు. అవునా కదా? లెక్కంతా మీకే, ఈరా ఎవరికి అంత మీకేనా? ఏ రోజు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనే ఒక ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు